మళ్ళీ వాళ్ళతో చర్చించి పిల్లర్లతో మాకు ఫ్లైఓవర్ వేయాలి, లేకపోతే మొత్తం మూసేసినట్టు అవుతుంది, క్లోజ్ అయిపోతుంది, దుర్మార్గంగా ఉంటుంది, మా మనవాడి పట్టణం ఇక చూపుకే మంచిగా ఉండదు, అందంగా ఉండదు అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి కొట్లాడి ఒక దశలో 6 నెలలు ఈ పని ఆపించిన నేను ఎమ్మెల్యే గారు 6 నెలలు ఇక్కడ పని ఆపిస్తే వాళ్ళు దిగివచ్చి జాతీయ రహదారి అథారిటీ సంస్థ వాళ్ళు దిగివచ్చి 42 కోట్లు వాళ్ళకి అడిషనల్ భారం అయినా కూడా మీరు పని చేయనిస్తలేరు కాబట్టి ఇక తప్పలేదు, మాకు ఫ్లైఓవర్ వేస్తాం సార్ అని చెప్పారు. చెప్తే 42 కోట్లు వాళ్ళకి అడిషనల్ భారం అయింది. దాంతో ఈ ఫ్లైఓవర్ వచ్చింది. 42 కోట్లు వాళ్ళకి అడిషనల్ భారం అయినా కూడా ఈ ఫ్లైఓవర్ వచ్చింది. ఈ ఫ్లైఓవర్ డిజైన్ నాకు చూపించిన తర్వాతనే, పిల్లర్లతో ఫ్లైఓవర్ కడతామని వాళ్ళు చెప్పిన తర్వాతనే ఇక్కడ పనులు మనం స్టార్ట్ చేయించాం. ఆ రోజు ఇక్కడ పని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం భయం ఉండే, మళ్ళీ ఎవరైనా ఇక్కడ ప్రాంతం వాళ్ళు అడ్డుకుంటారేమో. మళ్ళీ నన్నే నుంచి అంబేద్కర్ జయంతి రోజు నాతోనే కొబ్బరికాయ కొట్టించుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా ఆ రోజు 294 స్ట్రక్చర్లు అటు ఇటు పోయేది అన్నీ కూడా మనం కాపాడినాం. ఇవాళ మీరు చూస్తే